ఫ్రెండ్స్, ఎప్పుడు రీల్సే కాదు కదా, సంథింగ్ ఏదో ఒక మోటివేషనల్ స్పీచ్ ఉండాలి కదా. అందుకే ఈరోజు ఇలా మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మామూలుగా చూడండి, మగపిల్లోడికి ఒకటే ఒక జన్మ, కానీ ఆడపిల్లకి 2 జన్మలు. ఎలా అంటారేమో, పెళ్ళికి ముందు ఒక జన్మ, పెళ్ళి తర్వాత ఒక జన్మ. ఆ 2 జన్మల్లో ఫస్ట్ జన్మలో కష్టాలు వస్తాయో రావో తెలియదు, కానీ నెక్స్ట్ జన్మలో వచ్చే అవకాశం ఉంది, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరూ అదృష్టవంతులు కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళయ్యాక ఆడపిల్లకి పోయిన ఇంట్లో, అత్తగారింట్లో మొగుడు మంచోడైతే అత్తగారు వాళ్ళు మంచోళ్ళు కాకపోవచ్చు, సాధించేవాళ్ళు కావచ్చు. లేదా అత్తగారు మంచోడైతే మొగుడు మంచోడు కావచ్చు, లేకపోతే ఇద్దరూ మంచోళ్ళు కాకుండా కూడా పోవచ్చు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ పిల్లకి నరకం కాదండి, మీ పిల్లకి ఒక్కటే నరకం కాదు. పాపం మీ పిల్లకి పుట్టిన సంతానం, అది మనవరాలవ్వనండి, మనవడవ్వండి, వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, స్కూళ్ళకి వెళ్తారు, ఈ గొడవల గురించి ఆ చిన్నతనంలో వాళ్ళకి ఏం తెలియదు. వెళ్ళి అమ్మ అందరికీ అందరు ఉన్నారు కదా, మామయ్య ఉన్నాడు, అత్త ఉంది, అమ్మమ్మ ఉంది, నాయనమ్మ ఉంది, మనకి ఎందుకు లేరమ్మా అని అడుగుతారు. ఆ చిన్న మైండ్లకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగే ఇది మనకుంటుందా? మనము ఆ ఏజ్లో అది కొత్త కదా, ఉండదు. వాళ్ళు అడిగే క్వశ్చన్లు డైజెస్ట్ చేసుకొని బాధపడకుండా ఉండగలిగేంత స్థిమితం ఉంటుందా ఒక ఆడపిల్లకి? ఉండదు. సో అప్పుడు జీవితం ఎలా అనిపిస్తుందండి? నరకం అనిపిస్తుంది. అరే సింగిల్గా ఉంటేనే పోయేదే, ఇదేంటి కొత్తగా తగిలించుకొని ఈ బాధలేంటి అని అనిపిస్తుంది. సో అందుకని ఏ ఆడపిల్లైనా పెళ్ళికి ముందు మీరు ఎంత ఎంజాయ్ చేయాలో చెయ్యండి. పెళ్ళి అనే దానిలోకి వెళ్ళాక అది ఎలా ఉంటుందో ముందే ఊహించుకొని ముళ్ళకంపలోకి అడుగేస్తున్నాం అనుకుని ఒక అడుగు వేయండి. అంతేగాని స్పోర్టివ్గా తీసుకొని ఏ అఘాయిత్యాలు చేసుకోకుండా స్పోర్టివ్గా నిలబడి దాన్ని ఎదుర్కొనండి. అప్పుడే చాలామంది మహిళలకు మీరు స్ఫూర్తి అవుతారు. ఇదే నా సందేశం.